100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. ఏపీ తొలి కేబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఈ సమావేశంలో సూపర్ 6 పథకాల అమలుపై కేబినెట్ చర్చించింది. పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మంత్రివర్గం చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల ఫైళ్లను ఆమోదించింది కేబినెట్. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అధికారం చేపట్టగానే మెగా డిఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మెగా డిఎస్సీని కేబినెట్ ముందుకు పంపే ఫైల్పై మంత్రి లోకేష్ సంతకం చేయగా ఆ బిల్లు కేబినెట్ ముందుకొచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అధికారం చేపట్టగానే మెగా డిఎస్సీ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మెగా డిఎస్సీని కేబినెట్ ముందుకు పంపే ఫైల్పై మంత్రి లోకేష్ సంతకం చేయగా ఆ బిల్లు కేబినెట్ ముందుకొచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే కేబినెట్ మెగా డిఎస్సీకి ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం ప్రకారం జూలై 1 నుంచి ఈ మెగా డిఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే డిసెంబర్ 10 లోపు 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. కొత్తగా టెట్ నిర్వహణ, టెట్ లేకుండా డిఎస్సీ నిర్వహణపై 2 ప్రతిపాదనలు వచ్చినట్లు మంత్రివర్గం తెలిపింది. వచ్చే నెలలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించే అంశంపై కేబినెట్లో చర్చ జరగనుంది. హామీ మేరకు పెంచిన పెన్షన్లను వచ్చే నెల నుంచి అమల్లోకి తేనున్న ఏపీ ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్తో పాటు పెండింగ్ లో ఉన్న 3,000 రూపాయలను పంపిణీ చేయనుంది. వచ్చే నెల 7,000 రూపాయల పెన్షన్ అందుకోనున్నారు లబ్ధిదారులు. పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసేలా ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రివర్గం. కాగా ఇప్పటికే 14 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది ఆర్థిక శాఖ. ఈ నేపథ్యంలో శ్వేతపత్రాల రూపకల్పనకు 4 మంత్రులతో కమిటీ వేసే అంశంపై కూడా కేబినెట్ లో చర్చించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణ ప్రణాళికపై కేబినెట్ లో కీలక చర్చ జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.